హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నేనైతే సేమియా ఉప్మా చేశాను. సేమియా ఉప్మా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో నేను షేర్ చేశాను కదా, అందువల్ల ఈరోజు నేను సేమియా ఉప్మా షేర్ చేయట్లేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ నేను రైస్తో పాటు బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. బీరకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. దాంతోపాటు క్యారెట్ తాలింపు చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు ఈరోజు ఈవినింగ్ నేను పిజ్జా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను మష్రూమ్ పిజ్జా ప్రిపేర్ చేస్తాను. ఎలా చేయాలో కూడా మీరు చూడండి. మరి ఈరోజు వ్లాగ్ని ఫుల్గా చూసేద్దామా? ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈరోజు నేను బీరకాయ చట్నీ దాంతోపాటు క్యారెట్ తాలింపు అనేవి చేస్తున్నానని. వాటికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు నేను క్యారెట్ని తురుముకోవాలి, దాంతోపాటు బీరకాయ కట్ చేసుకోవాలి. మిగిలినవన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇక్కడ. నేను ఇప్పుడు ముందుగా బీరకాయ తీసుకొని దీనికి నారలు ఉంటాయి కదా, ఈ నారలన్నీ పీలర్తో పీల్ చేసేస్తున్నాను. దాంతోపాటు పొట్టు కూడా లైట్గా తీసేస్తున్నాను. ఈ విధంగా పీల్ చేసేసిన తర్వాత ఎండింగ్స్ అన్నీ కట్ చేసేసుకొని హాఫ్ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పీల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసి వాష్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ క్యారెట్ తీసుకొని క్యారెట్కి పైనుండే పొట్టంతా కూడా పీల్ తీసేస్తున్నాను. ఈ విధంగా పొట్టంతా తీసేసిన తర్వాత ఎండింగ్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత దీన్ని తురుముకోవాలన్నమాట. ఇదే విధంగా నేను తీసుకున్న 4 క్యారెట్స్ని కూడా పొట్టంతా తీసేసి నీట్గా వాష్ చేసుకొని తురుముకోవాలి. క్యారెట్ని 2 విధాలుగా తాలింపు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా తురుముకొని చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఈ విధంగానే చేసుకుంటుంటాను. కాకపోతే ఈ విధంగా చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఈ విధంగా తురుముకోవడానికి. ఇప్పుడు నేను క్యారెట్ అంతా కూడా తురిమేశాను. దాంతోపాటు బీరకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు తిరగపోత వేసుకోవడానికి పెనం పెట్టి వేడి చేస్తున్నాను. ఒక పెనం వచ్చేసి బీరకాయ చట్నీకి, ఇంకొక పెనం వచ్చేసి క్యారెట్ తాలింపుకి వేడి చేస్తున్నాను. ఒక పెనంలో ముందుగా ఆయిల్ వేసి వేడెక్కిస్తున్నాను, ఇది బీరకాయ తాలింపు చేసుకోవడానికి. తర్వాత ఇంకొక పెనంలో పల్లీలను వేసి వేయించుకుంటున్నాను. ఈ పల్లీలను కూడా చట్నీ చేయడానికే యూజ్ చేస్తాను నేను. ఈ విధంగా ఆయిల్ వేడెక్కే లోపల ఈ పల్లీలని కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇక్కడ ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చిట్లుతాయి కాబట్టి ఈ విధంగా ప్లేట్ ఏదైనా అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా పల్లీలు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ బీరకాయలంతా కూడా ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకవేళ తక్కువైనా కూడా చివరిలో వేసుకోవచ్చు. ఈ బీరకాయ ముక్కల్ని కలుపుతూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఒక సైడ్ మాడిపోతాయి, ఒక సైడ్ పచ్చిగానే ఉండిపోతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పల్లీలు అంతా కూడా వేయించేసాను. తర్వాత ఈ పెనంలోనే క్యారెట్ తాలింపు చేసుకోవాలి. పల్లీలని ఈ లోపల చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తాలింపుకి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఆల్రెడీ పెనం హాట్గా ఉంది కాబట్టి ఆయిల్ కూడా తొందరగా వేడికిపోతుంది. ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు కూడా వేయించుకోవాలి. ఈ లోపల బీరకాయను కూడా ఒకసారి కలుపుకొని క్యారెట్ తాలింపుకి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయిస్తున్నాను. ఈ విధంగా ఆవాలు, పచ్చిశనగపప్పు, ఈ పచ్చిమిరపకాయలంతా వేగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా వేస్తున్నాను. క్యారెట్ తాలింపుకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు చాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడైతే పెద్ద సైజులో ఉండేవి 2 తీసుకొని వేయించుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ బీరకాయ కూడా వేయిస్తున్నాను కదా. ఈ బీరకాయ ముక్కలు 50% వేగిన తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు, దాంతోపాటు కొంచెం చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు, చింతపండు వేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ లోపల ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మూత పెట్టిన తర్వాత కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. 80% ఫ్రై అయితే సరిపోతాయి. తర్వాత క్యారెట్ వేసినప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు క్యారెట్ తురుమంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా క్యారెట్, ఆనియన్ ముక్కలు అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ చివరిలో కూడా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాను నేను. సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బీరకాయలంతా కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బీరకాయలను కూడా చల్లారి పెట్టుకుంటున్నాను. బీరకాయలు చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఈ పల్లీలు దాంతోపాటు వేయించుకున్న బీరకాయ ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటితో తిరగబోతు వేసుకోవాలి.
ఇప్పుడు నేను ఈ బీరకాయ ముక్కల్ని స్టవ్ పై నుంచి దించేసి ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకుంటున్నాను. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారెట్ మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుతూ వేయించుకోవాలి. ఈ క్యారెట్ అంతా కూడా వేయించేటప్పుడు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఒక 6-7 నిమిషాల తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారెట్ అంతా కూడా ఫ్రై అయిపోవచ్చింది. ఇంకొక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బీరకాయ అంతా కూడా చల్లారిపోయింది. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకోబోతున్నాను. ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకోవడానికి పల్లీలు వేసుకుంటున్నాను. ఈ విధంగా ముందుగా శనగగింజల్ని గ్రైండ్ చేసి పెట్టుకునేసినామంటే మళ్ళీ చట్నీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చట్నీతో కలిపి వేసామంటే సరిగా గ్రైండ్ అవ్వదు ఈ పల్లీలు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు పల్లీలంతా కూడా గ్రైండ్ అయిపోయాయి. మరి ఫైన్గా చేసుకోకూడదు, కొంచెం నూకుగా ఉండేటట్లుగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు ఇవంతా కూడా దీన్ని ఈ జార్లోకి తీసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకూడదు, కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇందులో మనం ముందుగా పల్లీల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ను కూడా వేసుకొని ఒక రౌండ్ వేసుకున్నామంటే బాగా మిక్స్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం బీరకాయ చట్నీని గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని తిరగబోతు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా ఈ ప్యాన్నే హీట్ చేసుకుంటున్నాను నేను. ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడెక్కేలోగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారెట్ అంతా కూడా ఫ్రై అయిపోవచ్చింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని, కరివేపాకుని అంతా కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీరకాయ చట్నీ తిరగబోతు వేసుకోవడానికి ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో వడియాలు కూడా వేసి వేయిస్తున్నాను. ఈ వడియాలంతా కూడా వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది చట్నీకి. ఈ ఉల్లిపాయలంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేయించుకోవడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది కదా. ఈ లోపల మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారెట్ తాలింపు అంతా కూడా రెడీ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. కాబట్టి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి దించి పెట్టేస్తున్నాను. ఈ క్యారెట్ తాలింపుని చివరిలో ఒకసారి ఉప్పు అంతా కూడా చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైనట్లయితే వేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ చట్నీని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ చట్నీలో మనం వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసాం కాబట్టి చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఈ హాట్ వాటర్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చట్నీ అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇది కన్సిస్టెన్సీ అయినా కూడా గట్టిగానే ఉందనిపిస్తే మళ్ళీ కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ కొంచెం వేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల చట్నీ పాడైపోకుండా ఉంటుంది. చన్నీళ్ళు వేసుకోవడం కంటే హాట్ వాటర్ వేసుకోవడం చాలా బెటరు. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది చట్నీ అంతా కూడా. ఆల్రెడీ బీరకాయలు కానీ ఆనియన్స్ కానీ అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి తొందరగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, బీరకాయ చట్నీ అంతా కూడా రెడీ అయిపోయింది. ఈ బీరకాయ చట్నీని అన్నంలో కానీ సంగటిలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి మేము చేసుకున్న రెసిపీస్ అన్నీ కూడా ఇవి. అన్నము, బీరకాయ చట్నీ, దాంతోపాటు ఇందాక చేసిన క్యారెట్ తాలింపు, ఇంకా నిన్న చేసి పెట్టిన రసం ఉంది. రసం అయితే నేను 2 days వన్స్ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ రసంతో పాటు పెరుగు కూడా ఉంది. పెరుగు లేదా మజ్జిగ చేసుకొని కూడా తాగుతాము. ఇవన్నీ ఈరోజు మాకు లంచ్లోకి మెను. ఇప్పుడు నేను సర్వ్ చేసుకోబోతున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అన్నం వచ్చేసి మా ఇంటి దగ్గర పండించిన బియ్యం నుంచి చేసిన అన్నము. ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోలో చూపించాను కదా, బియ్యం అంతా కూడా మిషన్కి వేసుకొచ్చారనేసి. ఇది మా ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యము. తర్వాత ఇది వచ్చేసి చట్నీ ఇందాక చేసుకున్నాను కదా, బీరకాయ చట్నీ, దాంతోపాటు క్యారెట్ కూడా సర్వ్ చేసుకుంటున్నాను. ఈ బీరకాయ చట్నీ అనేది అన్నంలోకే కాదు సంగటిలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు నేను క్యారెట్ తాలింపు ఇంకా బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికీ చూపించాను కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ పచ్చడి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే. నేను ఈ చట్నీలో పల్లీలు ఎందుకు వేసానంటే, ఇది వట్టి బీరకాయ కూడా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా పల్లీలు వేయడం వల్ల క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది. బీరకాయలు చట్నీ చేసినప్పుడు చాలా తగ్గిపోతుంది అన్నమాట క్వాంటిటీ. అందువల్ల ఈ విధంగా పల్లీలు వేసుకోవచ్చు, లేదా టమోటాలు వేసి కూడా వేరే ప్రాసెస్ లో టమోటాలు వేసి కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టమోటాలు ఇంకా బీరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. మరి చూసారు కదా, ఈరోజు ఈ కర్రీస్ అన్ని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.
ఈరోజు ఈవినింగ్ నేను పిజ్జా ప్రిపేర్ చేస్తాను, అది ఎలా చేస్తానో కూడా మీరు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఇక్కడ మష్రూమ్ పిజ్జా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ రెడీ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా మష్రూమ్ పిజ్జా చేయడానికి కావాల్సిన పదార్థాలు. మష్రూమ్స్, సాల్ట్, సోడా, ఇంకా క్యాప్సికము, దాంతోపాటు చీజు, సాసు, ఫ్లోరు, ఇంకా పెరుగు, వాటరు, ఇవన్నీ కూడా పిజ్జా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేయాలో కూడా చూద్దాం. ముందుగా ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని ఇందులో మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1/4 టీ స్పూన్ సోడా వేసుకోవాలి. దీంతో పాటు బేకింగ్ సోడా కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీంతో పాటు కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బేకింగ్ పౌడరు, సోడా ఇవన్నీ కూడా వేసాను కదా, వీటి బదులు ఈస్ట్ అనేసి ఉంటుంది, బయట మార్కెట్లో దొరుకుతుంది, ఈస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఇందులో కొంచెం వాటరు, దాంతోపాటు కొంచెం పెరుగు వేసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం పెరుగు, దాంతోపాటు వాటర్ అప్పుడప్పుడు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి అంతా కూడా సాఫ్ట్గా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకొని ఈ విధంగా పైన వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేనట్లయితే ఏదైనా వంట నూనె కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ వరకు అలాగే పెట్టేసుకోవాలి. ఈ లోపల నేను మష్రూమ్స్ అంతా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని మసాలాలు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం కారం కూడా వేస్తున్నాను. దీంట్లో కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. వాటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మష్రూమ్ ముక్కలు విరిగిపోకుండా లైట్గా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల ఈ విధంగా మందంగా ఉండే ఒక ప్యాన్ కానీ లేదా కుక్కర్ కానీ తీసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్నామంటే పిజ్జా బాగా బాయిల్ అవుతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక పెనం తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మష్రూమ్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా మష్రూమ్ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ ముక్కలకి మసాలాలంతా కూడా బాగా పడతాయి. దాంతోపాటు ఇవి సాఫ్ట్గా అవుతాయి, ఇంకా పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ ముక్కలంతా కూడా డ్రైగా అయిపోతాయి. వాటర్ క్వాంటిటీ అంతా కూడా పీల్ చేసుకుంటుంది ముక్కలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి తీసుకున్నామంటే ఈ పిండి అంతా కూడా బాగా పొంగినట్లుగా ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీన్ని 2 బాల్స్ లాగా చేసుకొని 2 పిజ్జాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1/2 పిండి తీసుకొని దీన్ని ఇప్పుడు బేస్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పిండిని ఈ విధంగా రౌండ్గా చేసుకొని దీన్ని ఇప్పుడు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లోర్ మీద మైదా పిండి వేసుకొని ఈ విధంగా చపాతీ రోలర్తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం మందంగానే ఉండేటట్లుగా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా బేస్ ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని మరీ పలుచగా చేసేసుకోకూడదు, కొంచెం మందంగానే ఉండేటట్లుగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి రాసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయింది, అందువల్ల నేను ఇక్కడ చేత్తోనే రాసేస్తున్నాను. ఒకవేళ నెయ్యి లిక్విడ్గా ఉండిందంటే బ్రష్తో కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి రాసిన ప్లేట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేస్ని వేసుకొని ఈ ఎండ్స్లో అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా బేస్ అంతా కూడా సెట్ అయిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల పిజ్జా అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఈ సాస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిజ్జా పైన వేసి స్పూన్తోనే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా సాస్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు చీజ్ తీసుకుని ఈ విధంగా పిజ్జా పైన అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లుగా గ్రేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ ఉండే గ్రేటర్ తీసుకొని చీజ్ అంతా కూడా గ్రేట్ చేసుకోవాలి. లావుగా చేసామంటే ఇది సరిగా కుక్ అవ్వకపోవచ్చు. ఈ విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిపైన టాపింగ్స్ అంతా కూడా పెట్టుకోవాలి. అది ఎలా పెట్టాలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ముందుగా నేను ఇక్కడ మష్రూమ్స్ పెడుతున్నాను. ఈ విధంగా మష్రూమ్స్ అంతా కూడా పెట్టేసిన తర్వాత దీనిపై నేను క్యాప్సికమ్ ముక్కలను ముందుగా తరిగి పెట్టుకున్నాను కదా, ఈ ముక్కలను కూడా పెడుతున్నాను. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలతో పాటు టమోటా ముక్కలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే టమోటా ముక్కల్ని పెట్టట్లేదు. ఇప్పుడు నేను దీనిపైన స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేస్తున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏంటో కాదు, ఎండుమిర్చిని చిన్న చిన్నగా దంచుకున్నామంటే వాటిని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటారు.
తర్వాత దీనిపైన మిగిలిన చీజ్ను కూడా నేను గ్రేట్ చేసి వేస్తున్నాను. ఇదే విధంగా పిజ్జా అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లుగా ఈ విధంగా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి చీజ్ అంతా కూడా. చీజ్ వేయడం వల్ల ఈ పిజ్జాకి చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ వేసేసిన తర్వాత చివరిగా పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. దీంట్లోనే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని ఒరిగానో అంటారు. ఈ ఒరిగానో అంతా కూడా పిజ్జా పైన వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒకసారి నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు పిజ్జా రెడీ అయింది. దీనిపైన నేను ఆలివ్ ఆయిల్ని మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిజ్జాని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఈ ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ పైన ఈ పిజ్జాని ప్లేస్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉండేటట్లుగా చూసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది పిజ్జా అంతా కూడా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ పిజ్జాని హాట్ పెనం నుంచి బయటకు తీసేసుకోవాలి. ఈ పెనం ఆల్రెడీ హీట్గా ఉంది కదా, ఈ లోపల మనం ఇంకొక పిజ్జాని రెడీ చేసి పెట్టుకుని ఉంటాం కదా, ఈ పిజ్జాని కూడా పెట్టి మళ్ళీ 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా ఉండే మష్రూమ్ పిజ్జా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బేస్ కూడా మాడిపోకుండా ఈవెన్గా కుక్ అయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఇప్పుడు నేను కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 4 పీసెస్గా లేదా 8 పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ పిజ్జాని వేడివేడిగా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉన్నింది, దాంతోపాటు సాఫ్ట్గా కూడా ఉన్నింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈరోజు వీడియోని. ఈరోజు నేను బీరకాయ పచ్చడి ఇంకా క్యారెట్ తాలింపు దాంతోపాటు మష్రూమ్ పిజ్జా అన్నీ ప్రిపేర్ చేశాను. ఇవన్నీ మీకు నచ్చాయా లేదని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందని నాకు కూడా చెప్పండి. ఈ విధంగా పిజ్జాని హోమ్ మేడ్గా ఇంట్లోనే చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.